నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. మేమైతే టెంపుల్కి వెళ్ళాము ఈ ఆదివారం. ఈ ఆదివారం మేము చేసుకున్న పనుల గురించి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో ఆ తల్లి. అలాగే ఇంట్లో పనులన్నీ మార్నింగే చేసేసుకొని నైట్ అంతా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. యాక్చువల్గా అయితే సండే రోజు మార్నింగ్ నేను అసలు లేవను. 7:30, 8 వరకు లేస్తాను. ఇంకా మా సార్ అయితే కోడిని కోసి మొక్కుకున్నారంట, కోడిని కోస్తాననేసి. అలా అనేసి ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మావి ఫ్లోర్ క్లీనింగ్ అంతా కూడా సగం అయితే నైట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చెప్పగానే ఇంకా మార్నింగ్ లేసి అయితే మావైతే వైట్ టైల్స్ అండి. ఇంకా చిన్న డాట్ పడ్డా కూడా కనిపిస్తుంది. ఎంత మెయింటైన్ చేయాలంటే ఈ వైట్ టైల్స్కి అయితే సరిపోతుందండి. కాకపోతే నీట్గా పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా కనిపిస్తుంది. చాలా బాగుంటాయి వైట్ టైల్స్. బట్ మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇంకా డే బై డే అన్నా చేస్తాను. ఇంకా దీపం పెట్టుకున్న రోజు ప్రతిరోజు కూడా తుడిచేస్తుంటాను. ఇంకా ఏ డాట్ పడ్డా కానీ తుడిచిపెట్టుకోవాలి. వైట్ కాబట్టి కనిపించేస్తుంది. మీ ఇంట్లో కూడా వైట్ టైల్స్ ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి, మీ కష్టాలు కూడా. ఇంకా బాల్కనీ వచ్చేసి ఇట్లా బ్లాక్ గ్రైనైట్ వేయించుకున్నామండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఏ ముగ్గేసినా కూడా ఈ గ్రైనైట్ పైన కనిపిస్తుంది. మాఫింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. లోపల ఎంత క్లీన్గా ఉంటే బయట కూడా అంత క్లీన్గా అయితే నేను పెట్టేసుకుంటాను చాలా బాగా. ఇంకా మాఫింగ్ అయితే అయిపోతుంది. అంత క్లీనింగ్ అయితే చేసేసాను. పిల్లలు మా వారు లేవక ముందుకే ఇవన్నీ పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు లేసారంటే మొత్తం తొక్కేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా వాళ్ళు లేవక ముందుకే అయితే చేసేస్తాను. అయితే ఇటు అటు కొంచెం ముగ్గులు అయితే వేసుకున్నానండి. పోతుంది, మళ్ళీ ఒకసారి అయితే పెయింట్ తెచ్చి వేసేసుకోవాలి. చూడండి, ఇటు తామర పువ్వు, ఇటు ఒక తామర పువ్వు అయితే వేసుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. మాఫింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే లేపాను. వాళ్ళకి టీ అయితే ఇచ్చేసాను. బిస్కెట్స్, బన్ ఇచ్చాను. బన్ను మన చిన్నగా ఉన్నప్పటి నుంచే వస్తూనే ఉన్నాయి కదండి. బేకరీ నుంచి అయితే తెచ్చాను నాకు నచ్చి. ఇంకా వాళ్ళు పాలు తాగుతారు డైలీ. కాకపోతే ఈరోజు నేను బన్ బిస్కెట్ అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకు కూడా స్నానాలు పోసి అయితే బయలుదేరాలి టెంపుల్కి. అసలు యాక్చువల్గా అయితే సండే ఇన్ని పనులు ఉంటాయని అనుకోలేదు అంటున్నారు మా సారు. మామూలుగా కోని కోసేసి వద్దాంలే అని అన్నారు. బట్ ఇవన్నీ చేసుకొని పోతేనే బాగుంటుంది కదా టెంపుల్కి. దీపం కూడా అయితే పెట్టేశానండి. చూడండి, ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంత బాగుంది ఆ తల్లి. చూడండి ఎంత ముద్దుగా ఉందో. మేము ఇక్కడికైతే వచ్చేసి కోడిని కూడా అయితే కోపించేసాము. అందరూ చాలామంది అయితే కోళ్ళని పట్టుకొని వచ్చారు. ముందు వారం బోనాలు అయితే అయిపోయాయి. మావి కూడా బోనాలు అయిపోయాయి. 2 బోనాలు చేశామని చెప్పాను కదండి వ్లాగ్లో. బట్ కోడిని అయితే కొయ్యలేదు. ఈ టెంపుల్కి వచ్చి కోస్తానని మొక్కారని ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి కోపించుకుంటున్నాము. ఇంకా మా సార్ అయితే ఇప్పుడు పట్టుకున్నారండి కోడిని, మా పాప. చూడండి ఆ తల్లి ఎంత బాగుందో. ఆ తల్లి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా తొట్టిలు ఇవి కట్టారండి చాలామంది. మమ్మీ వాళ్ళ ఇంటికాడైతే మేము కూడా కడతాము, ఇక్కడైతే కట్టలేదు. ఇంకా మా పాప బాబు వాళ్ళ ఫొటోస్ కూడా తీశాను నేను టెంపుల్ కాడ. చూడండి, ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ గట్టుమైసమ్మ తల్లి టెంపుల్ అండి. ఇది వేరే ప్లేసు. మేము అక్కడికి కూడా వెళ్ళాము. కొబ్బరికాయ కొట్టేసి తల్లికి మొక్కుకొని వచ్చేసేద్దామనేసి. ఇక్కడ బాగుంటుంది. చుట్టూ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. చాలామంది వచ్చి ఇక్కడ వండుకొని తిని ఎంజాయ్ చేసి అయితే వెళ్ళారు. మేము కూడా కాలనీ వాళ్ళందరం కలిసి ఒకసారి వెళ్ళాము. ఆ తల్లి చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. ఫుల్ రష్ ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే. చాలామంది అయితే వచ్చేసారు. మేము కూడా సెల్ఫీలు అలా దిగాము. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.